గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. సార్ నేను లైవ్లో ఉన్నాను సార్. అదే ఇప్పుడు అంతా కూడా చర్చ, తెలంగాణ తల్లి, తెలంగాణ చిహ్నము, ఇవన్నీ కూడా మార్పులు చేస్తాము అనేసి నిన్న స్వయాన అసెంబ్లీలో ప్రకటించడము. గతంలో రేవంత్ రెడ్డి నేను ఫస్ట్ మేము ఏదన్నా అధికారంలోకి వస్తే మేము ఎప్పుడు టీడీపీలో ఉన్నప్పుడే చెప్పిండు అన్నట్టు, డెఫినెట్గా ఫస్ట్ చిహ్నానే మారుస్తాము అని చెప్పారు. ఏమంటారు ఇప్పుడు ఈ చిహ్నాలు మార్చడం అవసరమా, ప్రజలకు మేలు చేయడం అవసరం అంటారా? మీరు ఉద్యమం నుంచి ఉన్నవాళ్ళు, దట్టు మీరు అప్పట్లో నుంచే కేసీఆర్ పక్కన ఉన్నవాళ్ళు కదా, మీరు ఏం చెప్తారు? మా తెలంగాణ రాష్ట్ర సాధన అనేది ఇది చిత్రపటాల కోసమో, చిహ్నాల కోసమో, లేకపోతే అవార్డుల కోసమో, లేకపోతే నేమ్ ప్లేట్ల కోసమో, నెంబర్ ప్లేట్ల కోసమో, లేకపోతే వ్యక్తుల గుర్తింపు కోసమో, వ్యక్తిగా ప్రతిష్ట కోసమో ప్రారంభించిన ఉద్యమం కాదు. ఇది తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష నెరవేర్చుకోవాలి. ఒక 5 దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చుకోవాలి. మన సంపద మనకు దక్కాలి, తర్వాత మన భూములు మనకు దక్కాలి, మన ప్రజల జీవితాలు బాగుపడాలనే ఉద్దేశంతో ఈ ఆంధ్ర పాలకుల దోపిడి పోవాలి, పెత్తనం పోవాలి, ఆత్మగౌరవంతో కూడిన పాలన ఉండాలి. స్వరాష్ట్రంలో మనము స్వేచ్ఛగా మన పాలన మనం చేసుకునే ఒక మంచి వాతావరణంతో కూడినటువంటి పాలన కావాలని కోరుకున్నాం. కానీ ఏ తల్లి విగ్రహము, లేకపోతే అది టీజీనా, టీఎస్ఆ, లేకపోతే అది ఇంకొక గీతమా, ఆ గీతమా, ఈ గీతమా? ఒక్క మాట, టీఎస్ అనేది ఎందుకు వచ్చింది? ఆ రోజు టీజీ అని అందరు బోట్ల మీద రాసుకోవాలి, చేతుల మీద రాసుకోవాలనుకున్న నేపథ్యంలో ఆ టీజీ అనుకొని అసలు అప్పట్లో టీఎస్ ఎందుకు వచ్చిందో చెప్తారా కొంచెం? అప్పుడు ఎందుకు వచ్చిందంటే, ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్ర నేమ్ ప్లేట్లు ఏవైతే ఉండేనో, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనే ప్లేస్ లో టీజీ అని పెట్టి, అంటే ఏపీ ఉన్న కాడ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్న కాడ ఆంధ్రప్రదేశ్ తుడిపేసి టీజీ అని పెట్టి, దాని తర్వాత ఇక రాష్ట్రము అట్లా కొనసాగింది. అది వెహికల్ నెంబర్ ప్లేట్ల మీదనైనా, లేకపోతే ఆఫీస్ కార్యాలయాల దగ్గర ఉన్న నేమ్ బోర్డుల మీదనైనా, లేకపోతే ఇంకా ఎక్కడైనా కానీ ఎవరికి వాళ్ళు 2 వీలర్లు, 4 వీలర్లు, లేకపోతే అనేక కార్యాలయాల దగ్గర, ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగా ఉన్న కార్యాలయాల దగ్గర పోయి దాన్ని తుడిపేసి, లేకపోతే దాని మీద పేపర్ అంటించి టీజీ అని, ఆంధ్రప్రదేశ్ స్థానంలో టీజీ అని పెట్టి, తెలంగాణ అని పెట్టి, ఆ విధంగా ఆ రోజు నామకరణం చేయడం జరిగింది. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయింది కాబట్టి, ఆంధ్రప్రదేశ్ అంటే, ప్రదేశ్ అంటే రాష్ట్రము, స్టేట్. అది ప్రదేశ్ అంటేనే రాష్ట్రం. అది ఉత్తరప్రదేశ్ అయినా, మధ్యప్రదేశ్ అయినా, హిమాచల్ ప్రదేశ్ అయినా, ఇట్లా అనేక రాష్ట్రాలకు ఉన్నటువంటి దానికి కూడా ఆ విధంగా వాళ్ళు ఒక పిలుపు, ఆ విధంగా వాడుకలో వాళ్ళు వాడుతా ఉన్నారు. అయితే ఇక్కడ కూడా ఏంటంటే, వాళ్ళు ఆంధ్రప్రదేశ్ అని పెట్టుకున్నారు కాబట్టి, మనం ఓన్లీ టీజీ అని పెట్టుకుంటే మనకి ఒక రాష్ట్ర ఐడెంటిటీ రాకుండా పోతుందేమో. ఆంధ్రప్రదేశ్ అంటే అది ఆ రాష్ట్రానికి ఉన్నటువంటి ఒక రాష్ట్రంగా ఐడెంటిటీ వచ్చింది కాబట్టి, మనం కూడా ఒక నూతన రాష్ట్రంగా ఆవిర్భవించడం కాబట్టినే దీని మీద మళ్ళా తెలంగాణ 2014 తర్వాత అనేక రకాల చర్చలు, వాదోపవాదాలు, సమాలోచనలు జరిగిన తర్వాత టీజీ కంటే మెరుగ్గా, టీజీ అంటే తెలంగాణ. ఇప్పుడు టిఎస్ లో తెలంగాణ ఉంది, టిఎస్ లో టీజీ కూడా ఉందమ్మా. ఉంది. ఇప్పుడు టీ అంటే ఏంది? టీజీనే కదా. టీ అంటే టీజీ కాదా? అవును, టిఎస్ లో కూడా ఉంది కదా తెలంగాణ స్టేట్, దాంట్లో జీ ఉంది. జీ ఉంది కదా. అవును, అది ఇంప్లీడ్ అయి ఉంటది. కాకపోతే 3 అక్షరాలు ఎక్కడ ఉండవు కాబట్టి, అదే యూపీ అంటారు, ఎంపీ అంటారు, హెచ్పి అంటారు, లేకపోతే ఇంకో రాష్ట్రానికి, కొన్ని రాష్ట్రాలకు ఏపీ అంటారు. ఇట్లా పేర్లు ఉన్నాయి కాబట్టి మనం 3 పేర్లు పెడితే టీజీఎస్ అంటే బాగుండదు కాబట్టి, మనం టీలో అది అంతర్భాగం టీ కూడా ఉంది కాబట్టి టీ అబ్రివేషనే అది జీ కూడా దాంట్లో ఉందనే ఉద్దేశంతో అప్పుడు అనుకునే ఒక అవగాహన. అయితే ఒక డౌట్ వ్యక్తం చేస్తున్నారు, అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీకి చాలా దగ్గరగా ఉంది కాబట్టి ఆరొకరు తీసేసి టీఎస్ గా ఉంచారు అనేది ఒక భిన్నమైన అభిప్రాయం తెరపైకి తీసుకొస్తున్నారు. కాబట్టి మీకు దీని మీద స్పష్టమైన అవగాహన, స్పష్టమైన సమాచారం మీకు ఉంది కాబట్టి దీనికి దగ్గరగా ఉందనే టీఎస్ పెట్టారా?
అమ్మా ఇప్పుడు ఒకవేళ అదే వాస్తవం అయితే వాళ్ళే టిఆర్ఎస్ ని బిఆర్ఎస్ చేసిండ్రు. ఉమ్, అది భారత రాష్ట్ర సమితి. ఇంక మళ్ళీ తెలంగాణ అనే దాన్ని వాళ్ళు ఆ ఉద్దేశంతో పెట్టిండ్రు అని ఇప్పుడు ఆపాదించుకొని కాబట్టి దాన్ని మారుద్దామని ఇవన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఉమ్, తెలంగాణ రాష్ట్రం అంటే ఒక గర్వకారణమైనటువంటి ఒక విజయం. ఉమ్, ఉత్త తెలంగాణ అంటే అది పొడి పదం అవుతుంది. ఉమ్, ఉమ్. తెలంగాణ విజయం అంటే రాష్ట్ర విజయం అనిపించుకోదు. ఓకే. ఉమ్, తెలంగాణ రాష్ట్ర విజయం అంటే మేము తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం అంటాం కానీ ఉత్త తెలంగాణ సాధించడం మనం. ఓకే. ఉమ్, ఇంకొకటి ఏంటంటే అప్పుడు కూడా ఉమ్, గతంలో కూడా ఏంటంటే హైదరాబాద్ స్టేట్ ఉండే. ఉమ్, నిజాం కాలంలో 1953 తర్వాత ఉమ్, అప్పుడు ముఖ్యమంత్రిగా మన ప్రమాణ స్వీకారం చేసి ఇక్కడ తెలంగాణ, కర్ణాటక ప్రాంతం, మహారాష్ట్ర ప్రాంతాన్ని కలిపి 1953లో హైదరాబాద్ స్టేట్ ఏర్పడ్డది. ఉమ్, హైదరాబాద్ రాష్ట్రం అన్నారు అప్పుడు, ఓన్లీ హైదరాబాద్ అనలే. ఉమ్, ఈ హైదరాబాద్ రాష్ట్రాన్ని మనం ఇవాళ ఒక తెలంగాణ రాష్ట్రంగా సాధించడం కాబట్టి హైదరాబాద్ రాష్ట్రం అంటే అప్పుడు హెచ్ఎస్ అని రాసుకునేది. ఉమ్, ఉమ్. ఈ హెచ్ఎస్ బదులు ఇప్పుడు తెలంగాణ అనేది నానుడిలోకి వచ్చింది, వాడుకలోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం హైదరాబాద్ స్టేట్ బదులు తెలంగాణ స్టేట్ ని సాధించుకున్నాం కాబట్టి ఉమ్, హెచ్ఎస్ బదులు టిఎస్ అని కూడా పెట్టుకుంటే బాగానే ఉంటది ఉమ్, అనే ఒక 1953 నుంచి 56 వరకు ఏదైతే హైదరాబాద్ స్టేట్ గా ఇక్కడ మనం పరిపాలన చేసుకున్నామో ఉమ్, మన రాష్ట్రాన్ని మనం పూర్వం ఉన్న మూడు సంవత్సరాలు మనం పరిపాలించుకున్న మన రాష్ట్రాన్ని తిరిగి మళ్ళా ఇన్ని సంవత్సరాల తర్వాత సాధించుకున్నాము ఉమ్. కాబట్టి దీన్ని మనం టిఎస్ అని పెట్టుకోవడంలో తప్పేం లేదనేది ఆ రోజున్న అవగాహన. ఉమ్. కాబట్టి దీని యొక్క ఇప్పుడు చాలా మందికి ఏంటంటే అసలు హైదరాబాద్ రాష్ట్రం ఉందనేది, హైదరాబాద్ స్టేట్ ఉందనేది ఎంతమంది తెలుసు? చాలా మందికి తెలియదు. అవును. ఇప్పుడు నేను ఎవరో ఒక రచయిత, సినిమాలకు రాసే రచయిత వస్తే నేను 53 నుంచి 56 దాకా ఇట్లా మన స్వరాష్ట్రంగా ఉండే మనకు ముఖ్యమంత్రి ఉండే, క్యాబినెట్ ఉండే, ఇట్లా ఇదంతా చెప్తే సార్ నాకు ఇదంతా తెలియదు అంటాడు. అంటే అంత సబ్జెక్ట్ మీద ఎవరికి అంత డెప్త్ గా వెళ్ళలేదు అయితే. మరి ఇప్పుడున్న ఎమ్మెల్యేలకు కూడా ఎంతమందికి తెలుసో లేదో నాకు తెలియదు, ఎంతమంది మంత్రులకు తెలుసో కూడా నాకు తెలియదు. కాబట్టి సార్ ఇంకొక విషయము, ఇప్పుడు చిహ్నం వచ్చేసరికి ఇప్పుడు ఆల్రెడీ మనకు ఉన్నది ఏంది, చార్మినారు, కళాతోరణము, కాకతీయ కళాతోరణము, చార్మినారు, మనకు సత్యమేవ జయతే అంటే ఎంబ్లము, ఈ మూడుని కలిపి చేసిరు కదా. సో దాంట్లో రాచరిక పాలన గుర్తొస్తుంది అనేది ఒక వాదన అయితే, ఇప్పుడు ఉండే చిహ్నంలో మరి ఏం పెట్టబోవచ్చు? ఇప్పుడు మనకు హైదరాబాద్ అంటే ఇమ్మీడియట్లీ గుర్తొచ్చేది చార్మినార్. జనరల్గా హైదరాబాద్ తర్వాత మనకి ఇమ్మీడియట్లీ గుర్తొచ్చేది ఏమొస్తుంది, కాకతీయుల సామ్రాజ్యం అనేసి కాకతీయుల కళాతోరణము, రాణి రుద్రమాదేవి మనకు గుర్తుకొస్తుంటుంది కదా. సో మరి ఇప్పుడు చూసుకుంటే ఏం మార్చడమే కరెక్ట్ ఆ చిహ్నాన్ని? అమ్మా ఇప్పుడు ఏది చేసినా దాని మీద విమర్శలు పెట్టే ఆస్కారం అయితే ఉంటుంది. సపోజ్ చార్మినార్ పెట్టామనుకో, తీసేస్తామంటారు అదే చార్మినార్ని. చార్మినార్ పెడితే ఒక బాధ, మన కాకతీయుల తోరణం పెడితే ఒక బాధ, లేకపోతే మన గోల్కొండ కిలాను పెడితే ఒకటి, లేకపోతే మన కోహినూరు వజ్రాన్ని పెడితే ఇంకొకటి, లేకపోతే ఇంకా మన ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి పెడితే ఇంకో గొడవ. ఇట్లా ఇప్పుడు కాకతీయ అంటే ఉస్మానియా అంటారు, లేకపోతే నిజాం అంటారు, లేకపోతే కాకతీయుల కంటే ఇంకా గొప్పగా పాలించిన వాళ్ళు లేరా అని అంటారు. ఇవన్నీ అన్నిటికంటే ఏం పెడితే బాగుంటది? ఇప్పుడు ఉన్నది ఉంచితే బెటరా? ఏం ఎట్లాగూ మారుస్తా అన్నారు కదా, మీరు ఏం పెడితే బాగుంటది అనుకుంటున్నారు? ఏం పెడతారు అనుకుంటున్నారు? అమ్మాయి ఇప్పుడు కొంతమంది ఏమంటారు, మాది సమ్మక్క సారలమ్మను పెట్టమని కొంతమంది అంటారు, చాకలేలమ్మను పెట్టమని కొంతమంది అంటారు, రాణి రుద్రమాదేవి ఆకారంలో పెట్టమని కొంతమంది అంటారు, లేకపోతే ఇంకా అనేక బెల్లి లలిత పెట్టేంది, బెల్లి లలిత తెలంగాణ ఉద్యమంలో, మణిదశ ఉద్యమంలో 17 ముక్కలయ్యి ప్రాణాలు అర్పించి త్యాగం చేసింది కదా, అంతకంటే త్యాగశీలి ఎవరని కొంతమంది అంటారు. తెలంగాణ ఇచ్చిన
ఇచ్చిన తల్లి సోనియమ్మ కదా ఆమె పెడితే ఏందని ఇంకోరు అంటారు. లేకపోతే సుష్మా స్వరాజమ్మ చిన్నమ్మగా పేరుగాంచినటువంటి నిన్న అసెంబ్లీలో కూడా జరిగింది కదా, వాళ్ళు బీజేపీ అబ్జెక్షన్ చేసింది కదా మా చిన్నమ్మని ఎందుకు గుర్తు చేసుకోలేదని. ఇట్లా అనేక రకాలుగా అనేక మంది తెలంగాణ తల్లిని ఏ రూపంలో ఏ విధంగా దాన్ని చూయించాలనే దగ్గర అనేక మందికి అనేక రకాల అభిప్రాయాలు ఉంటాయి. ఒకరు ఇదే అంటే ఇంకొకరు మెచ్చకపోవచ్చు. అందుకనే ఇది ఏది కాకుండా ఒక సాదా సీదాలో ఉండటువంటి, ఇప్పుడు రాణి రుద్రమ అన్నావు అనుకో, మరి ఆమె చేతిలో కత్తి పెట్టాలి, ఖడ్గం పెట్టాలి. పెడతామా? సమ్మక్క సారలమ్మ అంటే ఇంకో రూపంలో పెట్టాలి, వెల్లి లలిత అంటే ఇంకో రూపంలో పెట్టాలి. 2022లో ఒక నమూనాని మేము వస్తే ఇట్లాంటిది పెడతాం అనేసి ఒక స్టాచ్యూని వాళ్ళు గాంధీ భవన్ లో ఆ రోజు పెట్టడం జరిగింది కదా. ఏంటిది, ఒక ఇట్లా అభయ హస్తం ఇస్తున్నట్టుగా ఒకటి 3 రంగుల చీర ఒకటి కట్టిరు, ఒక పెద్ద బొట్టు పెట్టిరు, మెడకు ఒకటి కంటె వేసినారు, ఒక పెద్ద పూలదండ 3 రంగులు వచ్చే విధంగా పెట్టిరు. అంటే ఇట్లా ఉండొచ్చా? మరి మనకు సంబంధించిన ఒక మొక్కజొన్న పొత్తులు కావచ్చు, లేకపోతే బతుకమ్మ అనేది, అంటే కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ బతుకమ్మ అనే పేరు. సో ఇవి ఉండకపోతే రేపు తెలంగాణ ప్రజలు పాపం కొంచెం బాధపడరా మరి? అమ్మా, ఇప్పుడు మన కాళ్ళ కడియాలు వేసుకొని మెట్టలు పెట్టుకొని లేకపోతే ఇంకోటి చేసుకుంటే మనకు ఉన్నటువంటి అనేక మతాలు, అనేక కులాలు, అనేక జాతులతో కూడినటువంటి ఈ తెలంగాణలో ఇవాళ మనం ఏది చేసి ఏ రూపాన్ని మనం తయారు చేసి పెట్టినా అది ఇంకొకరికి తప్పనిసరిగా బాధ కలిగించే. ఇప్పుడు ఆదివాసీలు సుమారు చాలా పెద్ద జనాభా ఉన్నది. లేకపోతే ముస్లింలు ఉన్నారు, లేకపోతే క్రిస్టియన్లు ఉన్నారు, లేకపోతే అనేక రకాలైనటువంటి ఇంకా ఇతర మతాల వాళ్ళు ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు మన ఇక్కడ వరకు చూసుకుంటే కూడా హిందువులుగా చెప్పబడే వాళ్ళల్లో కూడా అనేక రకాలుగా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎవరు ఏది ఇప్పుడు ఒకటి పెడితే ఒకటి నచ్చనటువంటి స్థితిలో ఉంది కాబట్టి చాలా ఇది ఇప్పుడు ఒకటి పెడితే దాన్ని ఇంకోరు పోలుస్తారు. కాబట్టి ఇవన్నీ కాకుండా ఒక సాదా సీదా పద్ధతిలో ఉన్నటువంటి, ఎవరిని హర్ట్ చేయకుండా, ఎవరిని అవమానించినట్టు కాకుండా, ఎవరిని ఇగ్నోర్ చేసినట్టు కాకుండా ఉండేటువంటిది. అందరూ నా తల్లిలో మా తల్లి ఉంది అంటే మా తెలంగాణ తల్లి ఉందని అనుకున్న రీతులు ఏమైనా తయారు చేయగలిగితే ఇది అన్ని కూడా వ్యక్తుల యొక్క అభిప్రాయాలను బట్టి ఇష్టాలను బట్టి చేస్తే కాదు. ఒక ఇన్నయనో, ఒక రేవంత్ రెడ్డో, ఒక కేసీఆర్, ఒక కోదండ రామో, లేకపోతే ఒక సీతక్కో, లేకపోతే అక్కడ కొండా సురేఖనో, లేకపోతే బట్టినో, లేకపోతే ఇంకొక ఉత్తమ్ గారు, వీళ్ళు చేస్తే కాదు. దీనికి ఒక తయారు చేయాలంటే ఒక కమిటీ వేయండి, తెలంగాణ తల్లి ఎట్లా ఉండాలి అని ఒక కమిటీ వేయండి. ఆ కమిటీ చేస్తే అనేక రూపాలైనటువంటి ప్రతిపాదనలు వస్తాయి కదా, చర్చ జరుగుతుంది కదా. ఏదో నాకు దోషింది, నాకు అర్ధరాత్రి కళలో కన్నా నేను, లేకపోతే పొద్దుగాలగా నాకు కళలో వచ్చింది, లేకపోతే ఫలానప్పుడు ఫలానోడు చెప్పిపోయిండు, చెవులో చెప్పిండు, ఇవన్నీ కాదు. ఒక వివాదాస్పదమైనటువంటి ఒక అంశము ఇటువంటి నిర్ణయించాలంటే ఉత్తగానే ఏదో ఏకవాక్య నిర్ణయాలు చేసి అసెంబ్లీలో ప్రకటించి జీవోలు తీస్తే నడవది. ఇది అనేక మంది మనోభావాలని హట్టు చేసినట్టు అవుతుంది. ప్రతిదీ విస్తృత స్థాయిలో చర్చ జరగాలి. అంటే చివరిగా ఒక మాట సార్, ఇప్పుడు ఇవేవి చేయకుండా ఈ అంశాల మీద ఇప్పుడు మాట్లాడుతున్నారంటే, ఇప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలు కావచ్చు, ప్రజలకు రేపు చేయబోయేవి కావచ్చు, ఇవన్నీ అంటే డైవర్షన్ పాలిటిక్స్ అనుకోవచ్చా? ఇప్పుడు జరుగుతున్న ఇవి ఇంత ఇంపార్టెంట్ కాదు, ఇప్పటికిప్పటికి పనికొచ్చే అంశాలు కాదు కదా, ఎందుకు ఇంత త్వరగా తెరపైకి తెచ్చిరు, వీటి మీద చర్చ జరుపుతున్నారంటే డైవర్షన్ పాలిటిక్స్ అనుకోవచ్చా? అంటే ఇంకా కూడా సెంటిమెంట్ తోటి, ఎమోషన్స్ తోటి ఇంకా పాలన చేయాలనుకుంటే నడవదమ్మా. సెంటిమెంట్ ఇప్పుడు అవసరం లేదు, అయిపోయింది. దానికి అవసరం ఎమోషన్స్ ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు కావాల్సింది ప్రజల జీవితాలు మార్చేటువంటి పాలన కావాలి. ఆ పాలన కోసం అత్యంత 1 సంవత్సర కాలానికి అతి ముఖ్యంగా బడ్జెట్ సమావేశాలు ఏవైతే జరుగుతున్నాయో, ఇది ఏదో సాదా సీదా సమావేశాలు కాదు. ఒక 12 మాసాలకి సరిపోయేటువంటి బడ్జెట్ ని కూర్పు చేసేటువంటి సమావేశాలు ఇవి. ఆ విలువైన సమయాన్ని దానికి కేటాయించి
ఆ విలువైనటువంటి సందేశాన్ని సమాజానికి ఇచ్చి ఆ విలువైనటువంటి పని చేయాలి గాని అరే నువ్వు నన్ను తిట్టు నేను నిన్ను తిడతా, నువ్వు నన్ను మెచ్చుకో నేను నిన్ను మెచ్చుకుంటా, నువ్వు నన్ను పొగుడు నేను నిన్ను పొగుడుతా, ఇదేందమ్మా? ఇది కాదు సవాల్. ఇప్పుడు ఇవాళ ఎన్ని లక్షల ఖర్చుతో కూడిన పని అమ్మా అది. అసెంబ్లీ సమావేశాలు ఒక్క రోజు అంటే కొన్ని లక్షల ఖర్చుతో కూడినటువంటి పని అది. ఎంత విలువైన సమయం. ఇవాళ ఎన్ని గంటల కొద్దీ మీరు లైవ్ టెలికాస్ట్ ఇస్తా ఉంటారు, చర్చలు చేస్తా ఉంటారు. ఎంత విలువైన సమయం ఇది. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా విలువైన సమాచారాన్ని మా ప్రేక్షకులకు అందించారు, మా వ్యూవర్స్కి అందించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.